హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. అరుగుదలని పెంచే చింతపండు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చింతపండు చారుని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న రోటిలోకి కానీ లేదా మిక్సీలోకి కానీ 1 టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని వీలైనంత వరకు మెత్తగా దంచుకోండి. ఇలా కొంచెం మెరిగిన తర్వాత ఇందులోకి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకొని గుజ్జును తీసుకుంటున్నాను. ఇందులోకి మీ పులుపుకు తగినంత వాటర్ని కానీ లేదా 2 గ్లాసుల వరకు వాటర్ని కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టమోటాని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమోటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర తరుగు, దంచుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, అలాగే పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులోకి మిరియాలు ఇంకా ఎండుమిరపకాయల కారం సరిపోతుంది. మూత పెట్టుకొని 10 లేదా 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 12 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చింతపండు చారు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.